పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ఇటీవల విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరాను పశ్చిమాసియా సంక్షోభానికి ముందు నాటితో పోలిస్తే 50% మేర అనుమతించనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగటం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్లు అందులో పేర్కొంది. మన దేశం దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90% వరకు పశ్చిమాసియా నుంచి వచ్చేది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో గృహ అవసరాలకు వంట గ్యాస్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం అప్పట్లో చర్యలు తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా ఆపివేసింది. అందుబాటులో ఉన్న వంట గ్యాస్ అంతటినీ గృహ అవసరాలకు మళ్లించేలా చర్యలు చేపట్టింది. దేశీయంగా పెట్రోకెమికల్స్ తయారీ, ఇతర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే C3, C4 స్ట్రీమ్స్ను పూర్తిగా వంట గ్యాస్ ఉత్పత్తి వైపు మళ్లించింది. ప్రస్తుతం సరఫరా మెరుగుపడటంతో మళ్లింపును తగ్గించి తిరిగి పెట్రోకెమికల్స్ తయారీకి వాటిని కేటాయిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఈ సంస్థకు ఎంత C3, C4 కేటాయించాలో సెంటర్ ఆఫ్ హై టెక్నాలజీ నిర్ణయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.